ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో పేలుడు ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని అధికారులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఏ అవకాశాన్ని వదలకుండా విచారణ చేయాలని స్పష్టం చేశారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన అమిత్ షా పరిస్థితిని సమీక్షించారు. విస్ఫోటనం జరిగిన వెంటనే ప్రధాని మోదీ అమిత్ షాకు ఫోన్ చేసి పరిస్థితిపై ఆరా తీశారు. ఢిల్లీలో ఎర్రకోట గేట్ నెంబర్ 1 మెట్రో స్టేషన్ వద్ద పేలుడు జరిగిన వెంటనే ఆ ప్రాంతాన్ని కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ బృందాలు తొలుత ఘటనాస్థలికి చేరుకోగా తర్వాత ఎన్ఎస్జీ, ఎన్ఐఏ, ఎఫ్ఎస్ఎల్ బృందాలు రంగంలోకి దిగాయి. ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించి ఎర్రకోట, చాందనీ చౌక్ వెళ్లే మార్గాల్ని పోలీసులు మూసేశారు. జనాన్ని ఖాళీ చేయించారు. దేశ రాజధానిలో కీలక ప్రాంతంలో పేలుడు జరగడంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగారు. తొలుత లోక్ నాయక్ జయప్రకాష్ ఆసుపత్రికి వెళ్లిన ఆయన క్షతగాత్రుల్ని పరామర్శించారు. అక్కడే ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఇతర అధికారులతో ఘటనపై సమీక్ష నిర్వహించారు. పేలుడు జరిగిన తీరును పోలీస్ కమిషనర్ వివరించారు. దర్యాప్తు వివరాల్ని కూడా అమిత్ షాకు తెలియజేశారు. అనంతరం ఘటనాస్థలికి వెళ్లిన కేంద్ర హోంమంత్రి పేలుడు తీవ్రతను, జరిగిన నష్టాన్ని స్వయంగా పరిశీలించారు. పేలుడు ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని అధికారుల్ని అమిత్ షా ఆదేశించారు. సీసీటీవీ దృశ్యాలతో పాటు ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరించాలని సూచించారు. అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లో దర్యాప్తు చేసి వీలైనంత త్వరగా నివేదిక ప్రజల ముందు పెడతామని అమిత్ షా చెప్పారు. लाल किले के पास सुभाष मार्ग ट्रैफिक सिग्नल पर I-20 हुंडई गाड़ी में एक ब्लास्ट हुआ है। ब्लास्ट की सूचना आते ही 10 मिनट में दिल्ली क्राइम ब्रांच, दिल्ली स्पेशल ब्रांच की टीमें स्पॉट पर पहुंची है। एनएसजी और एनआईए की टीम एफएसएल के साथ अभी गहन जांच करने का शुरू किया है। आसपास के स्थान के सभी सीसीटीवी कैमरा और बाकी सब चीजों की जांच के आदेश दे दिए हैं। सभी ऑप्शन की तुरंत जांच होकर नतीजा जो आएगा जांच हम जनता के सामने रखेंगे। విస్ఫోటనం జరిగిన వెంటనే కేంద్ర మంత్రి అమిత్ షాకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. పరిస్థితిపై ఆరా తీశారు. ఇది ఉగ్రదాడి కిందికి వస్తుందా లేదా అనేది వెంటనే చెప్పలేమని అమిత్ షా అన్నారు. నమూనాలు విశ్లేషించిన తరువాతే ఎలా జరిగిందనే విషయమై స్పష్టత వస్తుందని చెప్పారు. धमाके की सूचना आने के बाद तुरंत ही माननीय प्रधानमंत्री जी का मुझे फोन आया था। उसके बाद प्राथमिक इंफॉर्मेशन लेकर मैंने प्रधानमंत्री जी को भी ब्रीफ किया है। हम सभी एंगल्स को ओपन रखकर सभी दृष्टि से जांच कर रहे हैं। घटना किस कारण से हुई ये अभी कहना बहुत मुश्किल है। जब तक विस्फोट के स्पॉट पर से जो स्पेसिमेंस मिलेंगे, इसका जब तक एफएसएल का एनालिसिस, एनएसजी का एनालिसिस नहीं होता, इसके बारे में कुछ भी कहना दिक्कत है। मगर हम किसी भी एंगल को बंद नहीं मानते हैं। सभी एंगल का हम दृढ़ता के साथ आगे जांच करें। పేలుడు నేపథ్యంలో ఇవాళ చాందనీ చౌక్ మార్కెట్ను మూసివేయనున్నట్లు అక్కడి వ్యాపారుల సంఘం ప్రకటించింది.